సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతా అర్పణను చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. 2025వ సంవత్సరము 31వ ఆదివారమున దేవుని ఆత్మతోను సత్యంతోను ఆరాధించడం కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తూ నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమమును ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దైవజనులు ముందుకు వచ్చినట్లయితే ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభు పేరట వారిని కోరుచూ ఉన్నాం. ప్రార్థించు. కృపా స్వచ్ఛ సంపన్నుడు అయిన మా పరలోకపు తండ్రి, ఆరాధనకు పాత్రుడు అయిన మా దేవా, నీతి స్వరూపి, మహోన్నతుడా, మహాగణుడా, మహోన్నత స్థలములో నివసించు నిత్య నివాసి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములతో స్తుతింపబడుతున్న మా గొప్ప దేవ, దీవెనకరమైన స్థితిని మాకు అనుగ్రహించి మరి తండ్రి మీరు కోరిన విధముగా మా ప్రభు యేసుక్రీస్తు వారు ఆదేశించిన విధముగా ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప భాగ్యమును మాకు దయచేయుటకు మీ సన్నిధికి మనం తోడుకొని వచ్చిన విధానం బట్టి స్తోత్రమునైనా. బలహీనులము అల్పులము తండ్రి కనికరించి కృప చూపి మా తప్పిదాలను మా అవిధేయతలను దయతో క్షమించమని ప్రాధేయపడుతున్నాం. ఈ సత్యారాధన కార్యక్రమము ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్య పరిచర్య, వాక్య పఠనము, రొట్టె విరుచు కార్యక్రమం, కానుకల ద్వారా సమస్త కార్యము తండ్రి మీ చిత్తానుసారంగా మీ అధ్యక్షతన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా సమస్తము సమకూడి జరిగించి మీరు ఒక్కరే మహిమ తెచ్చుకోమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో కీర్తన పుస్తకం నుండి 19వ కీర్తన పాడటం ద్వారా దేవుని నామాన్ని మనం ఆరాధిద్దాం. పాట సంఖ్య 19. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నా పెంచుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయో మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నా పెంచుడి, మీ ఆత్మతో సేవించుడి. సదలా బుడమియు రవియో జలదియు నాదులు లను కాగా. సదలా బుడమియు రవియో జలదియు నాదులు గిరులను కాగా. సదమాల మగు దైవానామము సర్వదాను తేజేయును. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నా పెంచుడి, నీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రములన్నీయు, సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రములన్నీయు. గర్వములు విడి తలలు వంచుచు నోర్వేలోను జేయోను. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో
పెంచుడి మీ ఆత్మతో సేవించుడి పరమాదూతలు నారులో పొడమిని మొరలు బెట్టుచు దేవుని పరమాదూతలు నారులో పొడమిని బెట్టుచు దేవుని పరమానందు నాటి యేసుని పాదములు సేవింతును నీతి గలయే ఓ వాస్తుతిమి ఆత్మతో నా పెంచుడి మీ ఆత్మతో సేవించుడి ఇలను భక్తులు గూడు కొనియా బలము గల్గిన దేవుని ఇలను భక్తులు గూడు కొనియా బలము గల్గిన దేవుని వెలయో స్తుతివే నోళ్ళ తోడను విసుగు చెందక జేయుడి నీతి గలయే ఓ వాస్తుతిని ఆత్మతో నా పెంచుడి మీ ఆత్మతో సేవించుడి. రెండవదిగా 112వ కీర్తన కూడా పాటు ద్వారా దేవుని నామాన్ని మనం ఆరాధన చేద్దాం. పాట సంఖ్య 112. ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను నా జీవదాతవు నా కంటి వెలుగువు నా ఆశజ్యోతివి నా యేసు ప్రభువా నా జీవదాతవు వెలుగువు నా ఆశజ్యోతివి నా యేసు ప్రభువా ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను ఎనలేని భాగ్యము విడనాడి నీవు కనరాని దూరము అరుదించినావు ఎనలేని భాగ్యము విడనాడి నీవు కనరాని దూరము అరుదించినావు దైవాన్ని బాసి దాసునిగా మారి దైవాన్ని బాసి దాసునిగా మారి దీనుడై జనించిన దేవుని సుతుడా దీనుడై జనించిన దేవుని సుతుడా ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను దూషింపబడియో దూషింపలేదు శ్రమ పెట్టబడియో బెదిరించలేదు దూషింపబడియో దూషింపలేదు శ్రమ పెట్టబడియో బెదిరించలేదు సహించే శ్రమలను శాంతంబుతోడ సహించే శ్రమలను ప్రార్థించినావు పావనము
ప్రార్థించినావు పావనమూర్తి ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను ఇలాంటి శాంతము ఇలాంటి ప్రేమ భూలోకమంతయు గాలించి చూచిన ఇలాంటి శాంతము ఇలాంటి ప్రేమ భూలోకమంతయు గాలించి చూచిన కనరారు ఒకరైన మానవ కోటిలో కనరారు ఒకరైన మానవ కోటిలో గణదేవని కన్న గంభీర చరితుడు గణదేవని కన్న గంభీర చరితుడు ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను. చివరిగా 463వ ఆంగ్ల కీర్తన కూడా పాటు ద్వారా దేవుని నామాన్ని మనం ఆరాధన చేద్దాం. సాంగ్ నెంబర్ 463 ఇన్ ఇంగ్లీష్. I have decided to follow Jesus. A folk song from India, gospel folk song from India. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. Though none go with me, I still will follow. Though none go with me, I still will follow. Though none go with me, I still will follow. No turning back, no turning back. My cross I'll carry till I see Jesus. My cross I'll carry till I see Jesus. My cross I'll carry till I see Jesus. No turning back, I'll follow him. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరులు స్టీఫెన్ రాజు గారు ముందుకు వచ్చి మన రెండవ ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభు పేరట వారిని ప్రేమతో కోరుచున్నాం. సహోదరు స్టీఫెన్ రాజు గారు ముందుకు వచ్చి రెండవ ప్రార్థన నడిపించవలసింది కోరుచున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఆదివారం పునరుద్ధాన దినమున ఆయన ఈ విధముగా సమాజముగా కూడుకొని నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మరి ప్రభా మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మరి దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన వాక్యం సెలవిచ్చినట్టుగా ప్రతి ఒక్కరూ పూర్ణమైన జాగ్రత్త కలిగి వివేకము కలిగిన వారిగా జీవించుటకు సహాయము చేయండి. మరి ఈ లోకంలో ఉన్న వాటి కంటేనూ మాలో ఉన్న నీవు గొప్పవాడువు గనుక మరి లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి నీలో కలిగి జీవించే భాగ్యము దయచేయమని మరి ఇప్పుడు వాక్యము నాయన మరి ప్రసంగించుచుండగా వాక్యం ప్రసంగించే వారిపై నీ ఆత్మను కుమ్మరించి వాడుకొనమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. ఇందులో మొత్తం 26 వచనాలు ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి వైవిధ్యం ఏంటి అంటే, మొదటి లైను దేవుని యొక్క మహాకార్యం అక్కడ ఉంటుంది, దేవుని యొక్క గొప్ప కార్యాలు అక్కడ ఉంటాయి, దేవుడు చేసిన మహత్కార్యాలు అక్కడ ఉంటాయి. రెండో లైను ఆయన కృప నిరంతరం ఉండి
ఆ కార్యక్రమాన్ని జరిగించిందన్న విషయాన్ని అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పేజీ నెంబర్ 523 పేజీ నెంబర్ పాత నిబంధనలో మొదటి లైన్ సహోదరులు చదువుతారు, రెండవ లైన్ మనం దగ్గరగా పలికి దేవుని నామాన్ని మనం మహింపరుద్దాం. ఈ యొక్క సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనల్ని చదువుట్లో నడిపించవలసిందిగా సహోదరులు లాల వెంకటరావణ గారిని ప్రభు పేరట ప్రేమతో కోరుచున్నారు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. పగలు నేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్త దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలముల చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీయుల రాజైన సియోన్ను ఆయన హతము చేసెను. భాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొను. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమునందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని బైబిల్ పట్టణంగా మనం చదువుకుందాం. ఆది కాండము 17వ అధ్యాయము. ఆది కాండం 17వ అధ్యాయం 20వ వచనం నుండి 27వ వచనం వరకు లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్న సహోదరులు ప్రభుతేజ గారు ముందుకు వచ్చి చదివినిపించవలసిందిగా ప్రభు పేరట వారిని కోరుచూ ఉన్నాం. ఆది కాండము 17వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు సహోదరులు ప్రభుతేజ గారు ముందుకు వచ్చి చదివినిపిస్తారు. పేజీ నంబర్ 12. ఆదికాండము 17వ అధ్యాయం 20 నుంచి 27 వచనాలు. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును. అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చే సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమనకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై అట్టి ఆ దీపము.
నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా. నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆదీపము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు ఈ యుగములకు మహిమ కలుగును గాక. 2025వ సంవత్సరము 31వ ఆదివారమున దేవుని ఆత్మతోను సత్యంతోను ఆరాధించటకు కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున వందనాలు. ప్రియమైనటువంటి సహోదరులారా సహోదరీమణులారా, దేవుని యొక్క కృపా సమాధానము సదాకాలము మనకు మన కుటుంబాలకు తోడైయుండును గాక. ఆమేన్. ఆదికాండము 17వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఆదికాండము 12వ అధ్యాయము నుండి మనము ఈ సంవత్సరము ప్రారంభము జనవరి నుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అబ్రహాము మన వంటి ఒక మనుష్యుడే, మనలాంటి రక్త మాంసములు కలిగినటువంటి వాడే. మన దేశములో మనకు తెలిసిన విధముగానే విగ్రహారాధన అంటే ఏంటో కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వారికి తెలియదు. అయితే మన దేశము మనకు అది మన పుట్టుకతో నుంచే విగ్రహారాధన అనేటువంటిది మనము చూసి ఎరిగినటువంటి వారు. అటువంటి నది తీరమున, యూఫ్రటీస్ నది తీరమున అబ్రహాము అతని కుటుంబము విగ్రహములను ఆరాధించేటువంటి వారుగా, వారు అన్య దేవతలను ఆరాధించేటువంటి వారుగా వారు ఉన్నారు అన్నటువంటి విషయము మనం నేర్చుకున్నాం. అటువంటి వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు పిలుచుకొని, అబ్రాహాము నీవు నీ సొంత వారిని, నీ కుటుంబాన్ని, నీ బంధువులను, నీకున్నటువంటి వారందరినీ కూడా నీ సొంత వారిని విడిచిపెట్టి నేను నీకు చూపించబోయేటువంటి దేశమునకు నీవు బయలుదేరి వెళ్ళు అని చెప్పిన వెంటనే అబ్రహాము వెంటనే హీఈస్ అన్ ఒబీడియంట్ మ్యాన్ టు గాడ్. అబ్రహాములో మనం నేర్చుకునేటువంటి గొప్ప విషయం ఏంటంటే ఒబీడియన్స్. ఆయన వెంటనే దేవునికి విధేయత చూపాడు అనమాట. విధేయత చూపి హీ మోటివేటెడ్ హిస్ వైఫ్, ఆయన భార్యను ఆయన ఒప్పించాడు. అదేవిధంగా తన తండ్రికి కూడా ఈ యొక్క విషయాన్ని చెప్పినప్పుడు తేరాహు, అబ్రహాము యొక్క తండ్రి తేరాహు, అబ్రహాము యొక్క పిలుపును దేవుడు అబ్రహామును పిలిస్తే అతని తండ్రి తేరాహు కూడా దాన్ని గుర్తించి అతని వెంటనే ఆయన వెంట వెళ్ళినట్టు మనకు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అబ్రహాం అలాంగ్ విత్ హిస్ ఫాదర్, అలాంగ్ విత్ హిస్ వైఫ్, అలాంగ్ విత్ హిస్ నెవ్యూ లాట్, హీ డిపార్టెడ్ ఫ్రమ్ హిస్ ఓన్ కంట్రీ. తన సొంత మనుషుల దగ్గర నుండి, సొంత ప్రాంతం నుండి బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుడు కనానుకు ఆయన తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి అనేక పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ఆయనకు మాట ఇచ్చినట్టే అతనితో పాటు ఉండి, అతనికి తోడుగా ఉండి, అతన్ని ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించాడు, అతన్ని బాధించినటువంటి వారిని దేవుడు బాధ పెట్టాడు. అన్నీ మనం నేర్చుకున్నాం. తర్వాత ఆయన అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహాము నీ పేరు అబ్రహాముగా మారుస్తాను, బికాజ్ యు ఆర్ గోయింగ్ టు బి ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. గత వారం మనం నేర్చుకున్నాం కదా, అనేక జనములు, అనేక రాజ్యాలు నీ గర్భంలోనే రాబోతున్నాయి. తర్వాత నీ భార్య పేరు శారాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ దట్ నేమ్ టు యువర్ వైఫ్, ఐఎమ్ గోయింగ్ టు రీనేమ్ హర్. ఆమెకు శారాయ్ అని అనేక మందికి తల్లిగా ఉండబోతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మనము గత వారం నేర్చుకున్నాం, అబ్రహాముకు
దేవుడు ఈ మాట చెప్పినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు, 99 years అని అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఆయన అక్కడ చెప్తున్నాడు 100 సంవత్సరముల వాడికి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా అని 17వ వచనంలో చూస్తున్నాం. అబ్రహాం ఇస్ కన్ఫెసింగ్ దట్ హీ ఈస్ 100 years old. తర్వాత శారాకి ఎన్ని సంవత్సరాలు మనం చూస్తున్నాము? 90 సంవత్సరాలు. అంటే అబ్రహాముకు శారాకు ఎన్ని సంవత్సరాల తేడా? 10 years తేడాగా ఈ దంపతులు ఉన్నారు అన్న విషయాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాము. నేటి క్రైస్తవ దంపతులకు, నేటి యువతకు మనము బైబిల్ గ్రంథములో దేవుడు చూపిస్తున్న మాదిరి ఏంటంటే 10 సంవత్సరాల గ్యాప్తో కూడా మ్యారేజ్ యూనియన్లో మనము జతపరచబడచ్చు అన్నటువంటి విషయాన్ని మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. అక్కడ మనము 20వ వచనము మనము 19వ వచనం వరకు గత వారము మనము చదివి ముగించాము. అయితే 20వ వచనంలో చెప్తున్నాడు, ఇక్కడ మధ్యలో జరిగినటువంటిది మనకందరికీ తెలుసు. దేవుడు శారాకు, అబ్రహాంకు, మనుషులకి ఏంటంటే ఎంత విధేయత కలిగినటువంటి వాడైనా, ఎంత విశ్వాసం ఉన్నటువంటి వాడైనా, మనిషికి ఏంటంటే తొందరపాటు ఎక్కువ. మనిషికి ఏంటి? చాలా తొందరపాటు ఎక్కువ. మనిషి దేవుడు శారాకు, అబ్రహాం మీ ఇద్దరికి నేను బిడ్డలను ఇస్తానంటే, నేను ముసలామిని, నాకు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చేసినాయి, నాకేమి? ఇప్పుడు ఉదాహరణకు మనము చదువుకున్నాం కదా, ఆదికాండం 12, 13, 14, 15, 16 అధ్యాయాలు చదువుకున్నాం కదా. అబ్రహామును దేవుడు నీ సొంత ఇంటి వారి, నీ బంధువుల యొద్ద నువ్వు బయలుదేరని దేవుడు పిలిచినప్పుడు ఆయనకి వయసు ఎంత? 75 సంవత్సరాలు. అప్పుడు శారాకు వయసు ఎంత? 60 సంవత్సరాలు. అంటే ఆల్రెడీ ఆమె ఓల్డ్ ఏజ్లోకి వచ్చేసింది అనమాట. అప్పుడు దేవుడు మధ్యలో అబ్రహాంకు, శారాతో చెప్పి మీకు నేను గర్భఫలం ఇస్తానంటే వాళ్ళు ఏం చేశారు? కొంచెం ఏంటంటే దాన్ని ఏంటంటే అతి ఉత్సాహం ఎక్కువ కదా, అతి ఉత్సాహంతో ఏం చేశారంటే, నాకు 60 సంవత్సరాలు వచ్చేసి దాదాపు 65, ఆమెకి 75 కూడా వచ్చి ఉంటాయి. ఈ 25 సంవత్సరాల్లో అన్నీ జరిగినాయి. 20 సంవత్సరాల్లో ఏం జరిగినాయి అంటే దరిదాపు ఇక్కడ ఆదికాండము, ఎందుకు నేను ఈరోజు ఈ విషయాన్ని నేను చదివించానంటే, ఇక్కడ అబ్రహాము యొక్క కుమారుడైన ఇష్మాయేలుకు ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. అంటే 13 సంవత్సరాలు అంటే దాదాపు 14 సంవత్సరాలు వేసుకుందాం. అంటే 14 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 86 years. 86 years అప్పుడు దేవుడు శారాకి, అబ్రహాంకి పిల్లలు ఇస్తానంటే వాళ్ళు అత్యుత్సాహంతో శారా ఏం చేసింది? నువ్వు నా దాసి అయినటువంటి ఎవరిని? హాగర్ను చేసేసుకోమనింది. ఈయన ఏం చేశాడు? చేసేసుకున్నాడు. దరిదాపు ఎన్ని సంవత్సరాల క్రితం ఇది? ఒక 13 to 14 years, ఒక 13 years బ్యాక్, కరెక్ట్గా 14 years బ్యాక్. అంటే పెళ్ళి అతనికి 13 సంవత్సరాలు, పెళ్ళి అయ్యి 1 సంవత్సరం అయి ఉంటుంది, 14 సంవత్సరాల క్రితం. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు పరిస్థితి? దేవుడు ఒక విషయాన్ని మనకు చెప్పినప్పుడు వీ నీడ్ టు వెయిట్ అపాన్ ఇట్. మనం దాని కొరకు దేవుని మీద ఆధారపడి మనము కాసుకొని కూర్చోవాలి, మనం వెయిట్ చేయాలన్నమాట. కానీ ఇక్కడ అబ్రహాము ఎంత విధేయుడైనా, ఎంత విశ్వాసం కలిగినటువంటి వాడుగా ఉన్నా, ఎంత ఆయన దేవుని యొక్క మాటకు పూర్ణ విధేయుడిగా ఉన్నా కానీ అక్కడ ఏం జరిగింది? ఒక మిస్టేక్ అనేటువంటిది ఒకటి జరిగిందా లేదా? మిస్టేక్ జరిగింది. ఎంత పెద్ద మిస్టేక్ జరిగిందంటే చాలా పెద్ద మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ వల్ల ఈ రోజుకి మనుషులు కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఈ రోజుకి ప్రపంచం మొత్తం యుద్ధాలు జరుగుతున్నాయి. అవునా కదా? జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి. ఈరోజు ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, మన ఇస్రాయేల్ కానీ, మిగతా ప్యాలెస్టైనియన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరు? ఇష్మాయేల్ నుండి ఉద్భవించినటువంటి వారే. ఈరోజు వీళ్ళకి ఇప్పటికీ అప్ టు డేట్, ఈ రోజు వరకు ఇప్పటికీ అప్ టు మినిట్ ఈరోజు యుద్ధం జరుగుతుందా లేదా అంటే ప్రపంచంలో జరుగుతుంది. ఇదేంటంటే ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ వల్ల. అంటే దే షుడ్ వెయిట్ అపాన్ ద లార్డ్. సారా అండ్ అబ్రహాం, ద వండర్ఫుల్ కపుల్, షుడ్ వెయిట్ అపాన్ ద లార్డ్ అండ్ ఫర్ హిస్ ప్రామిస్. అయితే వీళ్ళు ఏం చేశారు? కొంచెం అడ్వాన్స్ అయ్యారు. అడ్వాన్స్ అయితే ఒక చిన్న మిస్టేక్ జరిగింది. అక్కడ దేవుడు మరలా వాడికి చెప్తున్నాడు, అబ్రహాము నువ్వు నా మాట విను అంటున్నాడు. 17వ అధ్యాయంలోనికి మనం వద్దాం. ఇప్పుడు ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అయ్యా, నేను ఇస్సాకుని ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్వు ఇష్మాయేలును కనేసావు. కాబట్టి అతని గర్భంలో నుండి ఎంతమంది వస్తారు? 12 మంది రాజులు ఈ భూమి మీద ఉద్భవిస్తారు. 12 మంది రాజులు అంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి
ఆ దేశాలన్నింటినీ కూడా 12 దేశాలని పరిపాలించేటువంటి వారు ఎవరంటే ఈ ఇష్మాయేలు నుండి వచ్చేవాళ్ళే. ఈ ఇష్మాయేలుకు దేవుడు ఆ రోజు చెప్పినప్పుడు అబ్రాహాముకు, అయ్యా ఇష్మాయేలును కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రాహాముకు చెప్పినప్పుడు ఇష్మాయేలుకి వయసు ఎంత అప్పుడు? 13 సంవత్సరాలు. అంటే 13 సంవత్సరాల అబ్బాయిని నేను ఆశీర్వదిస్తాను, అతనిలో నుండి 12 దేశాలు వస్తాయి. 12 కుటుంబాలు కాదు, 12 దేశాలు వస్తాయి. అంటే ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి చరిత్రను మనము ఈ ప్రతి ఒక్క వచనంలో కూడా ఒక జీవం ఉంది. దెర్ ఈస్ లైఫ్ ఇన్ ఎవ్రీ వర్స్ ఆఫ్ ద బైబిల్, ఇన్ ఎవ్రీ వర్డ్ అండ్ ఇన్ ఎవ్రీ లెటర్ ఆఫ్ ద బైబిల్ వి ఫైండ్ లైఫ్. ఆ జీవము ఉదాహరణకు లైట్, ఉదాహరణ క్యాండిల్ ఉంది, ఏ లైటింగ్ క్యాండిల్ విల్ లైట్ అండ్ అదర్ క్యాండిల్. అదేవిధంగా దేవుని యొక్క మాట మనల్ని ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అవసరమే. మానవ జీవితంలో దేవునితో సంబంధం కలిగి మనం ఎలా ఒక వ్యక్తి జీవించాలి, ఒక ఇండివిజువల్ జీవించాలన్నది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి బైబిల్ చరిత్ర మనకు నేర్పుతుంది. అబ్రహాం యొక్క కుటుంబము దేవునితో సహవాసం కలిగినటువంటి కుటుంబము, దేవునితో సంబంధం కలిగినటువంటి కుటుంబము, దేవుని యొక్క లీడర్షిప్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి కుటుంబము, దేవుని పట్ల విధేయత కలిగినటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో కూడా ఏం జరిగింది? మిస్టేక్ జరిగిందా లేదా? జరిగింది. ఆ మిస్టేక్ వలన ఆ మిస్టేక్కి సొల్యూషన్ అనేటువంటిది ఉండదు. వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్. ప్రాబ్లం కానీ వస్తే దానికి సొల్యూషన్ ఉంటుంది. మిస్టేక్ అనేటువంటిది కానీ జరిగితే దానికి ఏముండదు? సొల్యూషన్, పరిష్కారం అనేటువంటిది ఉండదు. ఎప్పుడు కూడా సమస్యకు మాత్రమే పరిష్కారం ఉంటుంది, కానీ తప్పుకు పరిష్కారం ఉండదు. తప్పుకి ఏముంటుందంటే పర్యావసనం ఉంటుంది. దేర్ విల్ బి కాన్సిక్వెన్స్ ఫర్ మిస్టేక్. ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఆ చిన్న తప్పు వలన ఏం జరిగిందంటే ఇప్పుడు అబ్రహాము కుమారునికి వ్యతిరేకంగా వీళ్ళు నిలబడుతున్నారు. అబ్రహాము కుమారునికి, వాగ్దాన పురుషుడు ఎవరు? అబ్రహాము గర్భంలో నుండి ఉద్భవించబోయేటువంటి ఇస్సాకు. ఈరోజు ఇస్సాకు సంతానమైనటువంటి ఇజ్రాయేల్ దేశానికి ఎవరికి యుద్ధము? మీరు చెప్పిన దేశం పేరు, వాళ్ళని పరిపాలించేటువంటి రాజులు ఎవరు? ఎవరి గర్భం నుండి వచ్చినటువంటి వారు? అబ్రహాము హాగరు నుంచి ఇష్మాయేలు నుండి వచ్చినటువంటి వారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు తప్పు చేసినా కానీ అబ్రహాము, నువ్వు నా మాటను విధేయత చూపుతున్నావు, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు, కాబట్టి నా మీద విశ్వాసం ఉంచుతున్నావు, కాబట్టి వాడు కూడా నీ గర్భంలో నుండి శారా పుట్టలేదు కానీ నీకు పుట్టినటువంటి వాడే, కాబట్టి వాడిని కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పేశాడు. అయితే కింద చూద్దాము 21వ వచనంలో, అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పెను. ఏం చెప్తున్నాడు? వచ్చు సంవత్సరము ఇదే కాలమున. అంటే ఈయనకి ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. వచ్చే సంవత్సరం ఎన్ని వస్తాయి? ఈయనకి 101 వస్తాయి. భార్యకి ఎన్ని వస్తాయి? 91 వస్తాయి. వచ్చే సంవత్సరము ఇదే కాలములో నీకు నేను ఒక కుమారుడిని ఇస్తాను. ఆ కుమారుడి పేరు ఏం పేరు? ఇస్సాకు అని కూడా నేను దేవుడు ముందే చెప్పేశాను అనమాట. నేను నా నిబంధనను స్థిరపరుస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడటం చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ దేవుడు ఆయనకు చెప్పినటువంటి నిబంధన, ప్రతి పురుషుని యొక్క గోప్యాంగ చర్మమును వారు సున్నతి చేయాలి. ఈ రోజుకి కూడా మనము ఇష్మాయేలు సంతానములో ఈ యొక్క సున్నతి సంస్కారమును మనము చూస్తున్నాం. ఈ రోజు కూడా ప్రతి దేశంలో, మన భారతదేశంలో కూడా ఈ సున్నతి సంస్కారాన్ని చేస్తున్నారు. ఈ సున్నతి సంస్కారం ఎందుకు చేయాలి అంటే ఇది నిబంధనకు గుర్తు. ఇది దేనికి గుర్తు? నిబంధనకు గుర్తు. దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ ద కవెనెంట్. దేవునికి అబ్రహాముకి ఏం జరిగింది? ఒక ఒప్పందం జరిగింది. ఏం జరిగింది? ఒక అగ్రిమెంట్ జరిగింది. నిబంధన అన్నా, అగ్రిమెంట్ అన్నా, ఒప్పందం అన్నా ఇవన్నీ ఒకటే. ఒక అగ్రిమెంట్ జరిగింది. ఏంటి అగ్రిమెంట్? నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను. ఒకసారి మనము ఆ మాటను మనం చదువుకుందామా? 17వ అధ్యాయము 2వ వచనము, మొదటి వచనం నుండి 2వ వచనం నేను చదువుతాను. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచు నిందరాయితుడివై ఉండుము, నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ఏమని చెప్పాడు? అత్యధికముగా అభివృద్ధి పొందించదను. ఏమంటున్నాడు ఇక్కడ? నిబంధన ఏంటంటే నిన్ను నేను
అభివృద్ధి చేస్తాను. నేనేం చేస్తాను? అభివృద్ధి చేస్తాను. అంటే నిన్ను వృద్ధి చేస్తాను, అంటే నువ్వు ఎదిగేటట్టు నేను చేస్తాను. ఇక్కడ దేవుని ఆశీర్వాదం ఏంటి? నేను నీకు తోడుగా ఉండి అన్నిట్లో నేను నీకు తోడుగా ఉంటాను. ఎలా తోడుగా ఉంటాను అని మనం చూసినప్పుడు, ఇప్పుడు మనం ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం నుండి మనము చదివితే మనకు అర్థమవుతుంది. 12వ అధ్యాయం 2వ వచనం నిబంధన ఏంటి? దేవునికి అబ్రాహామునికి జరిగిన నిబంధన ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తానంటే ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. అబ్రహాము, ఆయన్నే అబ్రాహాం అంటాం, ఆయన్నే మనం ఇబ్రహీం అంటాం, ఆయనే మనం అబ్రహాం అంటాం, ఆయనే మనము అబ్రహాము అంటాం. ఆయన పేరుని ఏం చేస్తాడంట? గొప్ప చేస్తాడంట. ఆశీర్వదించడం అంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్. నీవు ఆశీర్వదించబడతావు అని చెప్పట్లా, నీవు ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటావు. ఇది దేవునికి అబ్రహాముకు మధ్య జరిగినటువంటి నిబంధన. తర్వాత నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశమును నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా. ఏం చెప్పాడు? భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు, ఒక వంశమే కాదు, మనందరం ఒక్కొక్క వంశం ఉంది మనకు. మనం అందరి వంశములు కూడా ఆశీర్వదింపబడాలంటే ఎవరి ద్వారా ఆశీర్వదింపబడాలి? అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడాలి. ఆ అబ్రహాము యొక్క కుటుంబం ప్రత్యేకమైనది. అబ్రహాము ఒక స్పెషల్ పర్సన్గా ఉన్నాడు కదా. ఆ స్పెషల్ పర్సన్గా ఆ స్పెషాలిటీ ఎలా తెలుస్తుంది మనకు? ఉదాహరణకు మనం ఒక వివాహానికి మనం పిలిచారనుకోండి, వీళ్ళందరూ కూడా వివాహ సంబంధమైన బంధువులు, ఒకే కుటుంబం మనకి ఎలా అర్థమవుతుంది? వాళ్ళందరూ ఒక ప్రత్యేకమైన డ్రెస్ వేసుకుంటారు. పెళ్లి జరిపేటువంటి వాళ్ళు, పెళ్లికి వచ్చేవాళ్ళు కాదు, పెళ్లి జరిపించేవాళ్ళు. అంటే పెళ్లి కొడుకు తండ్రో, పెళ్లి కూతురు తండ్రో, లేకపోతే వాళ్ళ బంధువులు, వాళ్ళ డ్రెస్సు తర్వాత మిగతా వాళ్ళ డ్రెస్కి ఎలా ఉంటుంది? కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు అబ్రహాము యొక్క కుటుంబం ద్వారా లోకమంతా కూడా దీవించబడాలంటే ఇప్పుడు అబ్రహాం కుటుంబానికి ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా. ఆ స్పెషాలిటీ ఏంటి అంటే సున్నతి సంస్కారం. అదేంటిది? సున్నతి సంస్కారం. ఆ సున్నతి సంస్కారంలో ఉన్నటువంటి వారిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అబ్రహాముకు దేవుడు చేసినటువంటి నిబంధనలో వాళ్ళకు కూడా ఏముంది? పాలిభాగం. వాళ్ళకు కూడా ఏముంది? దేర్ ఇస్ పార్టిసిపేషన్ ఇన్ దట్ బ్లెస్సింగ్ అన్నమాట. కాబట్టి మనము ఆ విషయాన్ని అంతటితో మన అర్థమైందని నేను అనుకుంటున్నాను. తర్వాత దేవుడు చెప్పిన విధముగా 24వ వచనం, అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు, అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుని ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. కాబట్టి అంటే దేవుని ఆశీర్వాదం అబ్రహాముతో పాటు అతని కుటుంబానికి కూడా ఇవ్వబడింది. కాబట్టి ఈరోజు అదే సున్నతి సంస్కారంకు గుర్తుగా బాప్తిజం అనేటువంటిది ఉన్నది. ఈరోజు బాప్తిజం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా శాపము నుండి విముక్తి పొందినటువంటి ఆ ముద్ర, ఆ సైన్ ఆఫ్ ద కవెనెంట్ మనలో ఉంది. ఈరోజు మనము అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనను మనం నేర్చుకున్నాం. అయితే దేవుడు ఈరోజు క్రైస్తవులతో మనతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఎవరైతే నమ్మి బాప్తిజం పొందుతారో వారు రక్షణ పొందుతారు, నమ్మి బాప్తిజం పొందనటువంటి వాడు శిక్షింపబడతారు. ఈరోజు ఆనాడు అబ్రహాము సంతానము ఏ విధంగా వాళ్ళ యొక్క సున్నతి సంస్కారం ఎంత ముఖ్యమో ఈరోజు క్రైస్తవులుగా యేసుక్రీస్తుని నమ్మేటువంటి వారుగా బాప్తిజం అనేటువంటిది కూడా మనకంతా ముఖ్యం. కాబట్టి క్రైస్తవులుగా జీవించాలి అంటే, క్రైస్తవులుగా దేవునితో సంబంధం కలిగి జీవించాలంటే, దేవుని నిబంధన క్రింద జీవించాలంటే ప్రతి క్రైస్తవ ప్రతి క్రీస్తుని నమ్మేటువంటి ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజము పొందాలి. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ద కవెనెంట్, దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ అన్నమాట. కాబట్టి అబ్రహాము కుటుంబానికి నిబంధనకు గుర్తుగా సున్నతి సంస్కారం ఉంది. ఈరోజు క్రీస్తులో కొత్త జీవితాన్ని
మనకు ప్రామిస్ చేసినటువంటి, నిబంధన చేసినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి గుర్తు ఏంటంటే బాప్తిజమై ఉన్నది. బాప్తిజం పొందినటువంటి మన అందరము కూడా ఆ గుర్తు కలిగినటువంటి వారంగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామనేటువంటి నిరీక్షణ, విశ్వాసం మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఎంతో శ్రద్ధతో వాక్యాన్ని మీకు అందరికీ క్రీస్తు వందనాలు తెలియజేస్తూ మనము ప్రభురాత్రి పోయిన కార్యక్రమానికి మనం ప్రవేశిద్దాం. స్వరూపమైన సొగసైన లేదు, తృణీకరింపబడెను, విసర్జించిరి మనుజులెల్లరును, దైవమే చేయి విడెను. 10,000లోన అతి సుందరుండు, రూపునే కోల్పోయెను. 10,000లోన అతి సుందరుండు, రూపునే కోల్పోయెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను, కల్వారిలో కడుగాబడితే పావన రక్తంతో ప్రభు యేసునే ఆరాధింతు. సమయంలో దైవజనులు ముందుకు వచ్చి ప్రభురాత్రి పోయిన కార్యక్రమం నడిపించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. ఆరాధనలో 4వ అంశమైనటువంటి పిలిచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆయన మరణ పునరుద్ధానమును ప్రచురము చేయ నిమిత్తమును మనము లేఖన భాగాన్ని చదువుకుంటున్నాం. ఆ తదుపరి నలగొట్టబడినటువంటి ప్రభు శరీరమునకు సాదృశ్యమైన రొట్టెలోను, మానవాళి విమోచన కొరకు ప్రభువారు సిలువలో చిందించిన నిబంధన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసములోనూ మనం పాలు పంపులు చేయబోతున్నాం. లేఖన భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23-24 వచ్చిన రొట్టె కొరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. రొట్టె కొరకు కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, స్తోత్రం నాయనా. దీవెనకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచారు. ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. ప్రత్యేకంగా మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో మీరు చేసినటువంటి మేలుకు అనుగుణంగా మేము కృతజ్ఞత కలిగిన వారమై భయముతో, భక్తితో, మరి తండ్రి వణుకుతో మీ బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉంటుకు సహాయం దయచేయండి. నలగొట్టబడిన మా ప్రభు శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను మేము స్వీకరించబోతుండగా రొట్టెను ఆశీర్వదించి దయచేయండి. పంచిపెడుతున్నటువంటి పరిచారకు దీవించమని మా ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాము తండ్రి. ఆమేన్. అదే ప్రకారము మానవాళి విమోచన కొరకు ప్రభువారు సిలువలో చిందించిన నిబంధన రక్తమును కూడా సాదృశ్యమైన రొట్టెను మనం ద్రాక్షరసము మనం స్వీకరించబోతుండగా లేఖన భాగాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 25-26 వచనాలు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా
నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో నుంచి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, స్తోత్రం నైనా. మా మధ్యలో ఉన్నటువంటి రసపాత్రను ఆశీర్వదించి మాకు దయచేయండి. స్వీకరిస్తున్నటువంటి బిడ్డలమైన మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. పంచిపెడుతున్న పరిచారకులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమము మా మరణ పర్యంతరము మేము కొనసాగించుటకు సహాయం దయచేయమని, ఆశీర్వదించమని, బలపరచమని, స్థిరపరచమని మా ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాము తండ్రి. ఆమేన్. కానుకల సమర్పణ కార్యక్రమంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘంలోకి నియమించిన ప్రకారం మీరు చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిన కొలది తన ఎంత కొంచెము నిలువ చేయవలెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమవును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటుకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటుకోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మేడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. ఈ సమయంలో మనము కానుకల గీతము పాడుచు ఉండగా మన మధురైన సహోదరులు మనోహరయ్య గారు కానుకలు స్వీకరించవలసిందిగా ప్రభు పేరట కోరుచూ ఉన్నాం. 133వ కీర్తన పాట పాడుచుండగా మనం దేవుని కానుకలు సమర్పిద్దాం. యేసు పిలచుచుండే, యేసు పిలచుచుండే, పాప భారం మోసే నిన్ను. యేసు పిలచుచుండే, పాప భారం మోసే నిన్ను. యేసు పిలచుచుండే, ఎన్నాళ్ళు పాపం చేసి యేసయ్యా నేర్పింతు. ఎన్నాళ్ళు పాపం చేసి యేసయ్యా నేర్పింతు. ఇకనైనా పొందుము రక్షణ. యేసు పిలచుచుండే, ఇకనైనా పొందుము రక్షణ. యేసు పిలచుచుండే, యేసు పిలచుచుండే, యేసు పిలచుచుండే, పాప భారం మోసే నిన్ను. యేసు పిలచుచుండే, పాప భారం మోసే నిన్ను. యేసు పిలచుచుండే. ఇంతవరకు దేవుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాం. సంఘ కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయము
9 గంటల నుండి 10:30 గంటల వరకు ఆరాధన కార్యక్రమం. ప్రతి బుధవారం సాయంత్రము 6 నుండి 7 గంటల వరకు బైబిల్ తరగతి ఆన్లైన్లోను మరియు ఆఫ్లైన్లోను ఉంటుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం సాయంత్రము 4 గంటలకు స్త్రీల కూడిక ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనండి. అదేవిధంగా వారం మధ్యలో గృహ దర్శనాలు ఉంటాయి. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కూటములు ఏర్పాటు చేయబడుతుంటాయి. దయచేసి సంఘ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. చెంచుగానిపాలెంలోను, అల్లిమడుగులోను, కాట్రాయపూడిలోను, కావలి పట్టణంలోను జరుగుతున్నటువంటి మన సంఘ పరిచర్యలను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచునుగాక. ఈ యొక్క సమయంలో లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీకు కూడా యేసుక్రీస్తు వారి నామమున సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకములో నివాసము చేస్తూ మనం పరిపాలిస్తున్న తండ్రి, 2025వ సంవత్సరము దయాకిరీటంగా మాకు ధరింపజేసి ఆగస్టు మాసంలోని కూడా మనం నడిపించిన మీ యొక్క గొప్ప ప్రేమకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మా పరమ తండ్రి, ఆగస్టు మాసంలోని మొట్టమొదటి ఆదివారం అనగా ఈ సంవత్సరంలో 31వ ఆదివారమున నీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రార్థన ద్వారాను, పాటల పాటు ద్వారాను, వాక్య ధ్యానం ద్వారాను, ప్రభురాత్రి పోయిన కార్యక్రమంలో పాలు పంపులు పొందడం ద్వారాను, కానుకలు సమర్పించడం ద్వారాను మీరు కోరుకునే విధంగా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. అమూల్యమైన విషయాలను నీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మాకు నేర్పించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం మా అందరి వినికిడిలో ఫలింపునిచ్చినట్లు తండ్రి మేము ఎప్పటికి కూడా తండ్రి అత్యుత్సాహంను మేము ప్రదర్శించకుండా తండ్రి మీ కొరకు మేము ఎదురు చూసేటువంటి వారంగా, ఓపికతో ఓర్పు కలిగి ఎదురు చూసేటువంటి వారంగా ఉండి మీ యొక్క దీవెనలు, సమాధానము, నెమ్మదితో మేము జీవించినట్లు సహాయం చేయండి దేవా. ఈ యొక్క సమయంలో మీ యొక్క సేవకై ఇచ్చినటువంటి కానుకలను దీవించండి. రెట్టింపు రాబడిని దీవెనలను బిడ్డలకు అనుగ్రహించండి. ప్రభురాత్రి పోయిన కార్యక్రమంలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని ఇచ్చారు. ఈ గొప్ప భాగ్యము అనేక మందికి లేదు దేవా. మాకు యేసుక్రీస్తు వారికి ఆజ్ఞను శిరసావించే అవకాశాన్ని మరొకసారి దయచేసినందుకు స్తోత్రాలు. మరలా మా జీవితంలో ఇటువంటి గొప్ప అవకాశాన్ని మేము పొందుపరించడము మీ కృపాక్షేమని మా వంట వచ్చినట్టు సహాయం చేయండి. లోకంలో ఉండబోతున్నాను తండ్రి 6 దినాలు శరీరాశ, నేత్రాశ, జీవప్రము అనే వాటి ఛాయ కూడా లేకుండా పరిశుద్ధులంగా, పవిత్రులంగా, నిష్కపటంగా తండ్రి క్రమశిక్షణ కలిగినటువంటి వారంగా, క్రైస్తవులంగా, అన్నింటిలో మితంగా ఉండేటువంటి వారంగా ఉన్నట్టు సహాయం చేయండి. మా ఉద్యోగములను తండ్రి, మా పనిపాట్లను, వ్యవసాయాలను, వ్యాపారాలను, చేస్తున్న ప్రతి పనిలో మాకు విజయాన్ని, నీ యొక్క కృపను, సహాయాన్ని దయచేయండి. మా శత్రువులు మా విషయమై సంతోషింపనీయకుండా నీవు మమ్మల్ని ఉద్ధరించమని వేడుకుంటున్నాం తండ్రి. మేము బయటకు వెళ్ళినప్పుడు దీవించబడినట్లు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడినట్లు సహాయం చేయండి. రాలేకపోయినటువంటి వారిని క్షమించి వేరొక తరుణాన్ని వారికి ప్రసాదించమని వేడుకొనిచున్నాం. వచ్చినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి దేవా. చిన్న బిడ్డలు తండ్రి చదువుకుంటూ ఉంటున్నారు తండ్రి, వారందరూ కూడా మంచిగా చదువుకొని గొప్ప ప్రయోజకులు ఉన్నట్లు సహాయం చేయండి. యవన బిడ్డలు తండ్రి చదువుకొని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా వారికి మంచి ప్రభుత్వ ఉద్యోగాలను, ఉన్నత స్థితి కలిగిన ఉద్యోగాలను దయచేయండి తండ్రి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ని దయచేయండి. వివాహం కానివ్వండి యవన బిడ్డలకు వివాహం అవునట్లు సహాయం చేయండి. వివాహమై తండ్రి బిడ్డలు లేకుండా ఉన్నటువంటి వారికి సంతాన భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. సొంత గృహాలు లేనటువంటి వారికి సొంత గృహాలు దయచేయండి. సొంత వాహనాలు లేనటువంటి వారికి సొంత వాహనాలు దయచేయండి. ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచమని వేడుకుంటున్నాం. శరీరాల్లో ఆరోగ్యాలను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అందరికీ తండ్రి నిండు నూరేళ్లు ఆయుష్ను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అనుదినము భయభక్తులు కలిగి జీవించే వారంగా, క్రమశిక్షణ కలిగి జీవించే వారంగా తండ్రి నీ బిడ్డలుగా మేము జీవించినట్లు సహాయం చేయండి. ప్రత్యేకంగా నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమ దీవెనలతో మమ్మల్ని నింపమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మికిలిగా బతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్.